ఈ రోజు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. అనంతరం నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులతో నిడదవోలు పట్టణంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నిడదవోలు పట్టణం రూరల్ మండలం, ఉండ్రాజవరం మండలం మరియు పేరవలి మండలంకి సంబంధించిన పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిపాటి రజని, జిల్లా ఉపాధ్యక్షులు రంగినేడి గంగాధర్, జిల్లా కార్యదర్శి బూరుగుపల్లి శివరామకృష్ణ, నిడదవోలు రూరల్ మండలం అధ్యక్షులు చింతల బాలాజీ, ఉండ్రాజవరం మండల అధ్యక్షులు కొప్పినేడి సత్యనారాయణ, పేరవలి మండల అధ్యక్షులు బల్ల లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నిడదవోలు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నిడదవోలు పట్టణానికి సంబంధించినటువంటి నూతన బీజేపీ అధ్యక్షులుగా నరసింహారాజు గారిని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున వారిని నియమించడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి అటు ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు పట్టణం, నిడదవోలు రూరల్లో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యలపై పార్టీ సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ జంక్షన్ పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఇది డెల్టా వైపుకి, భీమవరం వైపుకి ఈ యొక్క డెల్టాకి సంబంధించి జంక్షన్గా నిడదవోలు రైల్వే స్టేషన్ ఉండడం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో, ఎంపీ గారు పురంధరేశ్వరి గారి యొక్క నాయకత్వంలో నిడదవోలు రైల్వే స్టేషన్ని అభివృద్ధి పనుల నిమిత్తం 27 కోట్ల రూపాయలతోటి అదనంగా మరికొన్ని నిధులతోటి అమృత్ పథకంలో నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం మనం చూసాం. అదేవిధంగా రాబోతున్నది పుష్కరాల సందర్భంగా చిన్న కాశీ రేవును కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇటు నిడదవోలు వైపు నుంచి తాడేపల్లిగూడెం రోడ్డు వైపుకి రైల్వే ట్రాక్ పైనుంచి వేస్తున్నటువంటి ఆ యొక్క ఫ్లైఓవర్ను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నిడదవోలు రూరల్ మండలానికి సంబంధించి కంసాలపాలెం, మాధవరం మధ్యలో ఉన్నటువంటి ఎర్రకాలువపై వంతెనని నిర్మించాలని చెప్పి ప్రజలందరి తరపున భారతీయ జనతా పార్టీ కోరడం జరిగింది. అదేవిధంగా మన ప్రీతమ మంత్రి గారు దుర్గేష్ గారు మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా వారు ఆ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. పూర్మామిడి తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి గూడెం రోడ్డు ఏదైతే ఉందో చాలా అధ్వానంగా అస్తవ్యస్తంగా ఉంది. ఆ రోడ్డును కూడా త్వరితగతిన పునర్నిర్మాణం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా మేము కోరడం జరుగుతూ ఉంది. ఉండ్రాజవరంలో ఉన్నటువంటి గ్రామాల్లో డంపింగ్ యార్డ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అది ఇప్పుడు కాదు, గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా మేము చెబుతూ ఉన్నాము. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో వారు దాని జోలికి వెళ్ళిన పాపానికి పోలేదు, ఆ సమస్యను పట్టించుకోలేదు, నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు మేము మంత్రి గారు దుర్గేష్ గారికి, అలాగే శేషారావు గారికి, అదేవిధంగా ఎంపీ గారి దృష్టికి కూడా ఈ సమస్యని మరింతగా తీసుకొని వెళ్ళి డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా వేలువెన్నులో పిహెచ్సికి సంబంధించి స్థలం కేటాయింపు చేయడం జరిగింది. 1 ఎకరం స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ ప్రాంతంలో భవన నిర్మాణం చేయాలని చెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. వేలువెన్ను కేంద్రంగా చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు కూడా వేలువెన్నుకు వచ్చి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు పొందడానికి అవకాశం ఉంది కనుక వేలువెన్నులో ప్రభుత్వం చేత భవన నిర్మాణానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఈ యొక్క విషయాన్ని నేను ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారి దృష్టి కూడా నేను రేపు తిరుపతి మీటింగ్కి వెళ్తూ ఉన్నాను, వారి దృష్టికి కూడా నేను తీసుకొని వెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పెరవలి మండలంలో 2018-19 ఆ కాలంలో హౌసింగ్ లోన్స్ స్థలాలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం లోన్ ఏదైతే ఉందో దాని ద్వారా, అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా వారు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రాకపోవడం వల్ల ఇల్లు అయితే కట్టుకున్నారు,
లోన్స్ రాలేదు, అది మ్యాపింగ్ కూడా అయింది. అక్కడ అధికారులు ఆ యొక్క లబ్ధిదారులకు చెప్పారు, మీరు ఇల్లు కట్టేసుకోండి, తప్పకుండా బిల్స్ వస్తాయని చెప్పి వారి యొక్క మాట పరంగా లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడం జరిగింది. కానీ ఎంతవరకు కూడా ఆ లబ్ధిదారులకి లోన్స్ ద్వారా వచ్చేటువంటి ఆ లబ్ధి చేకూరలేదు. ఆ యొక్క లబ్ధి ఏదైతే పెండింగ్లో ఉందో ఆ నిధుల్ని రిలీజ్ అయినాయి అని చెప్తూ ఉన్నారు, శాంక్షన్ అయినాయి అని చెప్తూ ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు. కానీ లబ్ధిదారులకు చేరలేదు. తప్పకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క నిధులు కూడా ప్రజలకు అందేటట్లు, లబ్ధిదారులకు అందేటట్లు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఓవరాల్గా నిడదవోలు అసెంబ్లీ అభివృద్ధి పదంలో ఎంపీ గారు పురంధరేశ్వరి గారు, మన మంత్రి గారు కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా మన శేషారావు గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలందరి యొక్క భాగస్వామ్యంతో నిడదవోలు అసెంబ్లీ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి మరింత మద్దతు ఇచ్చి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ మంది కార్యకర్తలకి ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం కల్పించాలని చెప్పి అటు టీడీపీ, జనసేనతో పాటు కూడా మాకు కూడా మీరు అవకాశం కల్పించాలి, ఆశీర్వాదం అందించాలని చెప్పి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి నిడదవోలు అసెంబ్లీ అభివృద్ధికి మేము కూడా బాగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.